నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను వంశీ ఈ రోజు మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ లతా సూర్యదేవర గారు మేడం నమస్కారం మేడం జగన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు అంటే రాజీనామా చేసి మళ్ళీ బై ఎలక్షన్కి వెళ్దాం ఖచ్చితంగా ఎమ్మెల్యేలు తర్వాత ఎంపీలు అందరూ కలిసి చేసి వెళ్దాం అంటున్నారు సో ఇలాంటి అంటే ఏపీలో ఎప్పుడు చూసినా రాజకీయం అనేది కొత్తగా వింతగా మారుతూ ఉంటుంది చాలా అందరూ ఇంట్రెస్టింగ్ గా చూస్తుంటారు ఏపీ రాజకీయం మరి ఇది ఏ విధంగా చూడొచ్చు మేడం మనం ఏపీలో రాజకీయాలు అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే రాజకీయాల్లో ఉన్న దగ్గర నుంచి కూడా చూస్తే దౌర్జన్యాలు ఎంత హత్యా రాజకీయాలు సో పార్టీల నుంచి నేను వేరే పార్టీల నుంచి తీసుకోను అంటూనే గతంలో మనం చూసాం ఎలా పార్టీలు చేయించటం వాళ్ళతో బూతులు మాట్లాడించటం వాళ్ళని తిట్టడం వాళ్ళ మీద కేసులు పెట్టడం ఇంకా కార్యకర్తల్ని చంపటం ఇట్లాంటివన్నీ కూడా చేశాడు 5 సంవత్సరాలు చేసిన పని అదే ఇప్పుడు మళ్ళా కొత్తగా ఆలోచన విధానం ఆయనది ఎలా ఉందంటే అసెంబ్లీకి రాడు రమ్మని అడిగితే నాకు టైం కావాలంటాడు సరే ఆ టైం వస్తే ఎంత ఇస్తారనేది చూడాల్సిన అవసరం ఉంటది సరే నువ్వు వచ్చి ఏ రోజైనా అడిగావా ఓన్లీ లిఖిత పూర్వకంగా లెటర్లు రాసి పంపటం కాదు కదా సో నువ్వు వచ్చి నీకు ఎంత టైం కావాలి సో నువ్వేం మాట్లాడాలి నువ్వు సబ్జెక్ట్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏ నియోజకవర్గం గురించి నువ్వు సమస్యలు తీసుకెళ్తున్నావు రాష్ట్రం గురించి తీసుకెళ్తున్నావు రాష్ట్ర భవిష్యత్తు గురించి ఎలా ఉండాలనే ఒక ఆలోచన కానీ ఏమీ లేదు ఆయనకి రాజకీయాలు చెయ్యాలి కానీ అసెంబ్లీకి రాడు ప్రజల పక్షాన పోరాడడు ప్రజలకు ఏం కావాలో చూడడు సో కానీ ఆయన ఎమ్మెల్యేగా ఉండాలి ఆయనకి అపోజిషన్ లీడర్ గా ఆయన గుర్తించాలి మళ్ళా నేను సీఎం అవ్వాలి నేను ఎప్పుడు 2.0 సీఎం అవుతాననే ఆలోచనలు తప్ప ఇంకా ఆయనకి ప్రజల మీదే కానివ్వండి రాష్ట్ర భవిష్యత్తు మీదే కానివ్వండి ఎలాంటి ఆలోచన కానివ్వండి ఆయన రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఇట్లాంటి ఆలోచనలు లేదు ఇప్పుడు కొత్తగా మళ్ళా అంటాడు నేను బై ఎలక్షన్కి వెళ్దాం మనం అసెంబ్లీకి వెళ్ళరు కానీ వీళ్ళు ఎలక్షన్స్కి వెళ్తారంటే సరే మళ్ళీ గెలిచి ఏం చేస్తారు చెప్పండి అది గెలిచినా మళ్ళీ ఇంట్లో కూర్చోవటానికే కదా ఆ మాత్రానికి ఎందుకు ఎలక్షన్స్కి ఎలక్షన్ ఎందుకు వేరే వాళ్ళు ఎవరైనా పోటీ చేసి వాళ్ళే ఎమ్మెల్యేలుగా వచ్చే వాళ్ళు వస్తారు కదా సరే ఈ రోజున చూస్తే 3 ఎమ్మెల్సీలు ఆల్రెడీ పార్టీ మారిపోయారు టీడీపీలో జాయిన్ అయ్యారు అంతకుముందు పోతుల సునీత కానివ్వండి వీళ్ళందరూ కూడా బీజేపీలో జాయిన్ అయ్యారు ఇప్పుడు వాళ్ళ దగ్గర ఎమ్మెల్సీలే వెళ్ళిపోతుంటే ఒంటరిగా బొత్స గారు ఒకళ్ళే మిగిలారు ఎమ్మెల్సీలు సో ఇప్పుడు ఎమ్మెల్యేల వంతు కూడా ఏమైంది వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇంకా ఇదే భయం అనేది వాళ్ళలో కూడా ఉంటది సో మనం ప్రజల్లోకి ఏమని వెళ్తారు వాళ్ళు ఎలక్షన్స్ వస్తున్నాయి ఎలక్షన్ వెళ్దాము అని అంటున్నాడు మళ్ళా పోటీ చేద్దాం అంటాడు మనం రాజీనామాలు చేసి మళ్ళా ఎలక్షన్స్కి వెళ్దాం అంటాడు సో నీకు ఎలక్షన్స్కి వెళ్తే ప్రజలకు ఏమని సమాధానం చెప్తారు వీళ్ళు వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళాలి కదా వెళ్ళి ఓటు కావాలని అడిగినప్పుడు ప్రజలు ఏమంటారు మీరు అసెంబ్లీకి వెళ్ళిన దానికి మీకు ఎందుకు ఓటు వేయాలనే క్వశ్చన్ అయితే రైజ్ అవుతుందా అవ్వదా సో అదే ఆలోచిస్తారు కదా ఇప్పుడు ఆ ఉన్న 11 మందిలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకళ్ళని పక్కన తీసేసినా ఉన్న 10 మంది ఆలోచన అయితే అది ఉంటది కదా మన ప్రజల్లోకి వెళ్ళి ఏం పోరాడతాం ఏం చేస్తాం ప్రజలు కూడా అంటారు సో వీళ్ళకి వేసినా వీళ్ళు ప్రజా సమస్యను ముందుకు తీసుకెళ్ళినప్పుడు వీళ్ళకి ఓటేయాల్సిన అవసరం ఏంటి అనే ఆలోచన వాళ్ళకి ప్రజలకి ఉంటుంది సో ఇక్కడ వాళ్ళు కూడా ఎలక్షన్స్ కి రాజీనామా కూడా చేయననే అంటారు ఇప్పుడు ఎవరు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉండరు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో అది పాటించడం కూడా కష్టం కాకపోతే ఇక్కడ రాజకీయంగా ఇంకో కాలు ఎత్తుగడ కూడా అయ్యుండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన ఎంపీలను కూడా కలిపి రాజీనామా చేయమంటున్నారు ఎమ్మెల్యేలే కాకుండా ఎంపీలు కూడా కలిపి రాజీనామా చేయమంటున్నారు ఇప్పుడు ఎంపీలు కూడా రాజీనామా చేస్తే ఎవరికి లాభం ఎవరు ప్రయోజనాలు ఆశిస్తున్నారు ఇప్పుడు ఎంపీలు పార్లమెంట్కి వెళ్తున్నారు కానీ ఇక్కడ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావట్లా సో ఇక్కడ మిస్టేక్ ఎవరిది ఎమ్మెల్యేలది సో ఇక్కడ ఎమ్మెల్యేలు ఒకవేళ రాజీనామా చేయాల్సి వచ్చినా సరే దాని గురించి ఏదైనా పక్కన పెట్టినా ఒకవేళ ఆ ఆలోచన ఉంటే కూడా ఎంపీలది తప్పు లేదుగా వాళ్ళు వెళ్తున్నారుగా కానీ ఇక్కడ ఎందుకు ఇద్దరు కలిపి రాజీనామా చేయాలని అన్నప్పుడు ఇప్పుడు ఇక్కడ ఎంతమందికి ఎక్కడ సీటు వాళ్ళు రేపు పొద్దున వాళ్ళ సీటు ఇవ్వకుండా కట్ చేసి వీళ్ళు కొత్త వాళ్ళని ఎవరిని యాడ్ చేద్దాం అనుకుంటున్నారు సో భారతి గారు కూడా యాడ్ అవుతారేమో సో అందుకే ఆయన ప్రణాళికగా ముందే ఆలోచనలో ఉండొచ్చు నేను అది కూడా రాజీనామా చేయించేస్తాం ఇది రాజీనామా చేసేస్తాం అని అంటున్నాడు సో రేపు పొద్దున ఆ ఎంపీలు ఎవరు ఉండరో తెలియదు ఎమ్మెల్యేలు ఇప్పుడు చేశారంటే 11 మందిలో మళ్ళా వాళ్ళకే సీట్ వస్తుందనే నమ్మకం ఉండదు మళ్ళా వాళ్ళకి గెలుస్తారనే నమ్మకం అసలే ఉండదు సీట్ ఇస్తాడా లేదనే నమ్మకం ఉండదు ఎందుకంటే మళ్ళా కొత్తగా యాడ్ చేయాలనేది చూస్తున్నారు కాబట్టి సో ఎవరికి ఏ సీట్లు వస్తాయో నమ్మకం లేదు ఇంకోటి గెలవరు కూడా
సో ఈ కన్ఫ్యూజ్ లో ఎవరు కూడా రాజీనామాలు చేయరు. సో అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆలోచిస్తున్నారో అదైతే జరిగే ప్రసక్తి అయితే ఉండదు. ఆయన ఆలోచన ఏంటంటే ఎంతసేపు ఆయన ఆలోచన మొత్తం రాజకీయ పరంగానే చుడుతుంది. రాష్ట్ర భవిష్యత్తుకో కాదు, ప్రజల గురించో కాదు. సో మొత్తం ఆయన రాజకీయ పరంగా ఆయన ఆలోచిస్తున్నారు. అసెంబ్లీకి వస్తే జగన్ కి టైం ఇచ్చే అవకాశం ఉందా టీడీపీ గాని కూటమి ప్రభుత్వం? అసెంబ్లీలో టైం ఇచ్చే అవకాశం ఉందంటే తను అంటున్నాడు కదా, టైం ఇవ్వరు కాబట్టి నేను రాలేకపోతున్నాను అంటున్నారు ఆయన. వచ్చి చూసారా వచ్చావా ఎప్పుడైనా? 11 నిమిషాలు కూడా కూర్చోలేకపోతున్నారు కదా అక్కడ. అయ్యన్న పాత్ర గారు మీ ఇంటికి వచ్చి బుజ్జగించి తీసుకెళ్లాలా? రఘురామకృష్ణరాజు గారు మీ దగ్గరకు వచ్చి తీసుకెళ్లాలా? మీకు టైం ఇస్తావు నాన్న, మీరు ఇంట్లో నుంచి బయటకు రండి అని చెప్పి బుజ్జగించి నువ్వు వచ్చి అసెంబ్లీలో మాట్లాడితే అప్పుడు దాని కథ వేరుగా ఉంటది. నువ్వు అసెంబ్లీకే రావట్లేదు, నువ్వు అక్కడ కూర్చొని నీవు ఏ రోజైనా నువ్వు అక్కడ కూర్చున్నావా? 1 అవర్ అయినా అక్కడ విన్నావా? లేదు కదా. సో సెక్షన్స్ ఏం జరుగుతున్నాయని తెలుస్తుందా? ఎవరేం మాట్లాడుతున్నారో తెలుస్తుందా? రాష్ట్రం అసలు అట్లీస్ట్ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఎక్కడ ఏమి జరుగుతుందని మీకు తెలుస్తుందా? అసలు పులివెందుల గురించైనా రోడ్ల గురించైనా పట్టించుకుంటున్నావా? అక్కడ ఏం కావాలా? ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఎవరైతే తెలుగుదేశం అభ్యర్థులు ఉన్నారో వాళ్ళే ఇష్యూస్ అన్ని సార్ట్అవుట్ చేసేస్తున్నారు, వాళ్ళే రోడ్డు పనులు కానీ చేపించి. అంటే ఒక ఎమ్మెల్యేగా కూడా నువ్వు నీ సొంత నియోజకవర్గాన్ని గురించి కూడా పట్టించుకోవట్లేదు. ఇంకా రాష్ట్రం గురించి ఏం పట్టించుకుంటావు? అసలు నువ్వు రావటానికే ఎందుకు ఇంట్రెస్ట్ చూపెట్టట్లేదు? అంటే ఈ 5 సంవత్సరాల ఆయన పరిపాలనకి ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధిగా కానివ్వండి, ఆయన ఒక సీఎం హోదాలో మాట్లాడితే చూసి తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే నారా చంద్రబాబు నాయుడు గారిని సీఎం హోదాలో చూడలేకుండా ఉన్నారని అనిపిస్తుంది. సో ఆయనతో పోటీ ఎందుకండి జగన్మోహన్ రెడ్డి గారికి? సో ఆయన రాజకీయ అనుభవం అంత ఉండదు, ఈయన వయసు. సో పోటీ పడటానికైనా కూడా మనం ఎవరైనా ఆలోచించాలి. సో మీరు బాధ్యత కలిగిన పౌరులుగా ఎవరైనా సరే వాళ్ళు ఖచ్చితంగా అసెంబ్లీకి రావాలి. అసెంబ్లీలో మీకు టైం ఇస్తారా లేదా అనేది మీరు అక్కడ వెయిట్ చేశారా? మీరు అడిగారా? మీరు అసెంబ్లీకే రాకుండా నాకు టైం ఇవ్వలేదు అని అంటే కష్టం. అసలు ఆ మాట వినటానికి ప్రజలందరూ కూడా చూస్తున్నారు కదా, అందరికి తెలిసిన విషయమే కదా. ప్రజలు చాలా మంది అనుకుంటున్నారు జగనన్న మా కోసమే టైం అడుగుతున్నాడు అనుకుంటున్నారు. మరి మీరేం చెప్తారు దాని గురించి? ఎవరి కోసం? ప్రజల కోసం, ప్రజల క్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం టైం అడుగుతున్నాడు జగన్ అని అంటున్నారు. ఎక్కడ ఇంట్లో కూర్చొని అడుగుతారా? అసెంబ్లీలో కూర్చొని అడగరా? ఇంట్లో కూర్చొని అడుగుతారా? ఆయనకి ఏమైనా అసెంబ్లీలోకి రా చెప్తున్నారు కదా, మొన్న కూడా చెప్పారు కదా, జనం కోసం, జనం అభివృద్ధి కోసం ఏం చేస్తున్నారు టీడీపీ కానీ కూటమి ప్రభుత్వం ఏం చేస్తున్నారని టైం అడుగుతున్నాడు, ఇస్తారు ఎవరు, అందుకని వెళ్ళట్లేదని చెప్తున్నాడు ఆయన. అదే నేను అనేది, అసలు ఎవరైనా సరే ఇంట్లో కూర్చొని అడుగుతారా? సో ఆలోచించేదానికైనా మనం మాట్లాడటానికైనా ఇంట్లో కూర్చొని అడుగుతారా? అసెంబ్లీకి వెళ్ళరా? అసెంబ్లీలో అట్లీస్ట్ సంతకమైనా పెట్టాలి కదా. ప్రజల సొమ్మును తింటున్నప్పుడు జీతాలు భత్యాలు మటుకు తీసుకుంటారు, వాళ్ళ ఇచ్చే అలయన్స్లన్నీ తీసుకుంటారు, ఏదైతే ఎమ్మెల్యేలకి ఏదైతే వస్తాయో అన్ని మీరు అనుభవిస్తున్నారు. కానీ మీరు మటుకు ప్రజా సమస్య మీద అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడలేరు. మాట్లాడటానికి చేత కాదు అనటానికి కూడా ఒక రీజన్ ఏంటో తెలుసా? ఇక్కడ గత 5 సంవత్సరాలుగా ఈయన ఏదైనా చేసుంటే అక్కడ క్వశ్చన్ చేయటానికి ఉంటది. నేను ఇది చేశాను, మీరేం చేశారా అని అడగటానికి ఉంటది, ఏం చేస్తున్నారని అడగటానికి ఉంటది. ఈయన చేసిందే ఏమీ లేదు. సో ఏమైనా క్వశ్చన్ చేస్తారు అక్కడ. అందుకని వెళ్ళటానికి ఇష్టం లేక ఇంట్లో కూర్చొని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. సో ఆయన ఇప్పుడు ఎవరైనా సరే అక్కడ వరకు వెళ్ళాలిగా, అసెంబ్లీకి కూడా వచ్చి ఇంటికి వచ్చి ఎత్తుక్కోండి అన్నట్టుంది. మీరు వచ్చి నన్ను తీసుకెళ్ళండి, ఎత్తుకెళ్ళండి అన్నట్టుంది ఈ మాటలు చెప్తుంటే. నీ సమస్య ఏదన్నా ఉంటే, ఇప్పుడు మనకు ఒక సమస్య వస్తే ఒక అధికారి దగ్గరికి మనం వెళ్తామా? వాళ్ళు వచ్చి మా ఇంటికి వచ్చి మీరు నా సమస్య కనుక్కోపోండి అని అంటామా? సో మన బాధ ఉన్నప్పుడు మనం వెళ్ళాలి కదా. సో నువ్వు ఎవరి కోసం బాధపడుతున్నావు? నువ్వు ప్రజల కోసం అని అంటున్నావు కదా. ఆ ప్రజలకే బాధ కలిగినప్పుడు నువ్వు వెళ్ళి అక్కడ చెప్పాలి కదా. నువ్వు అలా చెప్పలేని వ్యక్తివి, నువ్వు మాట్లాడలేని వ్యక్తివి, నీలో అన్ని తప్పులు పెట్టుకున్నప్పుడు నువ్వు వెళ్ళి అక్కడ ఎవరిని క్వశ్చన్ చేయలేవు. ఇప్పుడు నా మీద అన్ని రకాల తప్పులు, నేనే తప్పులు చేసిన వాళ్ళైనప్పుడు నేను వెళ్ళి అక్కడ ఏం మాట్లాడతాను? మొత్తం ఇష్యూ అంతా నేనే అయినప్పుడు అక్కడ ఏదైనా సరే రాష్ట్రం 5 ఏళ్ళు భ్రష్టు పట్టిపోవడానికి కారణమే జగన్మోహన్ రెడ్డి గారు అయినప్పుడు ఆయన వెళ్ళి ఏం మాట్లాడతారు? ఏం మాట్లాడలేరు. ఆ పొజిషన్ లో ఆయన ఉన్నారు. అభివృద్ధి చేయలేదు కాబట్టి వెళ్ళట్లేదు. ఆయన ఆ పొజిషన్ లో ఉన్నారు కాబట్టి వెళ్ళరు, మాట్లాడరు.
సో దానికి ఏదో ఒకటి నేను మళ్ళా బై ఎలక్షన్స్ కి వెళ్తాను, నేను ఎలక్షన్స్ కి వెళ్ళి నేను మళ్ళా ఏదో నిరూపించుకుంటాను. ఒకవేళ బై ఎలక్షన్ కి వెళ్తే గెలిచే అవకాశం ఉందా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు? ఖచ్చితంగా ఇక్కడ ప్రజలు ఒకటే ఆలోచిస్తారు, ఎవరైనా సరే రేపొద్దున వాళ్ళ 10 మంది ఇంకా ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా బై ఎలక్షన్స్ కి వెళ్తారని అయితే అనుకోవట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళొచ్చు, ఎందుకో తెలుసా, ఆయన అక్కడ భారతిరెడ్డి గారికి ఆ సీట్ ఇస్తారా, ఆయన ఏమన్నా ఎంపీగా కంటెస్ట్ చేద్దాం అవినాష్ రెడ్డి గారిని పక్కన పెట్టి అనే ప్లాన్ లో ఆయన ఉన్నాడా అనేది అయితే అనిపిస్తుంది కదా. ఆయన ఒకవేళ ఎంపీగా వెళ్తే భారతిరెడ్డి గారిని ఎమ్మెల్యేగా చేస్తారు. సో ఈ ఆలోచనలో కడప జిల్లాలో ఉన్న రాజకీయాల కోసం, సో దీనికోసం మొత్తం రాష్ట్రం మొత్తం కూడా ఒక ఇప్పుడు అసెంబ్లీకి రావట్లేదు అనే దాన్ని అడ్డం పెట్టుకొని మొత్తానికి రాజీనామాలు చేయాలి, మళ్ళా ఎలక్షన్స్ కి వెళ్ళాలి అనేది కొత్త నినాదాన్ని తీసుకొచ్చారు. సో దీన్ని ప్రజలు చూస్తున్నారు, అంత అమాయకంగా ఎవరు అయితే ఇవాళ రేపు ఉండట్లేదు కాబట్టి అన్ని బయట ఓపెన్ గా తెలుస్తున్నాయి. సో దీన్ని ఓకే రాజకీయాల్లో ఎవరైనా రావచ్చు, అది తప్పు కాదు కానివ్వండి, కాకపోతే రాష్ట్రం ఉన్న పరిస్థితి ఏంటి, మీ అవసరాల కోసం అక్కడ ఎప్పుడైనా బై ఎలక్షన్స్ ఎలా వస్తాయి, ఎవరైనా చనిపోతే వస్తాయి, అంతేగాని వాంటెడ్లీ రాజీనామా చేసేసి నేను పంతానికి మళ్ళా చేస్తాము అన్న ఇది ఒకవేళ అసెంబ్లీ సస్పెండ్ చేస్తే వాళ్ళు మిమ్మల్ని తొలగిస్తే అప్పుడు వెళ్ళటానికైనా కూడా ఉంటది. సో అప్పుడు కూడా ఏంటి, మీరు పోటీ చేయడానికి అర్హులు కారు, వేరే వాళ్ళ కొత్త క్యాండిడేట్లను పెట్టుకోవడం ఎందుకు, మీరు అసెంబ్లీకి రాని వ్యక్తులు, అందుకోసమే కదా ఎలక్షన్స్ కి వెళ్ళేది. అసెంబ్లీకి రాను మళ్ళా గెలిచి మేము వెళ్ళా మళ్ళా అసెంబ్లీకి రారు, లాభం ఏంటి మళ్ళా ఎలక్షన్స్ గా, అంటే ఇంకో 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఇది ఉన్నప్పుడు మొత్తం ఎలక్షన్స్ చుట్టూ తిరుగుతూనే ఉంటదా. మీరు గెలిచిన ఈ 11 స్థానాల్లో ఆల్రెడీ మళ్ళా ఓడిపోతారు అనుకోండి, అన్ని స్థానాలు కూడా రావు, మళ్ళా ఎలక్షన్స్ ఈ ఉన్న స్థానాలు అంటే పులివెందులకు ఒక 2-3 సార్లు వస్తుంది అనుకుంటున్నారేమో, అది కూడా తగ్గిపోతే ఉంటాయి, అక్కడ కూడా ఏం గెలవరు. ఖచ్చితంగా మొన్న జరిగిన ఎలక్షన్స్ చూసాం మనం పులివెందుల్లో ఏం జరిగిందనేది, అది కానీ రిపీట్ అవుతుంది కదా. సో జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఆలోచన విధానాన్ని ఆయన ఎలాంటివి ఆలోచిస్తున్నారంటే, ఇప్పుడు వాళ్ళ కుటుంబంలో ఇంకొక సీటు కూడా, ఇంకోటి ఎంపీ సీటు ఒకటి, ఎమ్మెల్యే సీటు కడప జిల్లాలో స్థిరంగా చేసుకోవాలి అనే ఒక ప్రణాళికతో ఉన్నట్టే కనపడుతుంది. దానికి ఆయన వెనకాల ఎంతమంది వస్తారు, సో ఉన్న ఎమ్మెల్యేలు కలిసి వస్తారా రారా అనేది ఖచ్చితంగా ప్రజలు కూడా చూస్తుంటారు, వాళ్ళైతే రారనే అనిపిస్తుంది, ఎవరు కూడా రారు, ఎవరు అంత ధైర్యం చేసి ఇప్పుడు ఎలక్షన్స్ కి వెళ్ళి అంత సాహసం అయితే చేయరు. సీనియర్ నాయకులు ఏమంటారంటే మేడం, ఇప్పుడున్న విషయంలో ఒక 3 ఎమ్మెల్సీలు టీడీపీలో జాయిన్ అయ్యారట్టుగా తెలుస్తుంది, కండలు కప్పుకున్నారు, చంద్రబాబు నాయుడు కప్పారు. సో అంటే ఇప్పుడున్న వైసీపీ నాయకులు ఎవరు పార్టీ మారినా కూడా కొన్ని రాతలు రాయటం, సోషల్ మీడియాలో మాట్లాడుతుండేవాళ్ళు నాయకుల గురించి, వాళ్ళ నాయకుల గురించి. అలాంటిది ఇప్పుడు టీడీపీలో 3 ఎమ్మెల్సీలు వెళ్ళినా కూడా ఎందుకు మాట్లాడట్లేదు, జగన్ వేసిన ఒక ఎత్తుగడన ఎందుకు వీళ్ళు ప్రశ్నించట్లేదు వీళ్ళు 3 అని నడుస్తుంది. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు? మరి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసిన పని ఏంటి, గతంలో కూడా ఆయన కూడా వంశీ లాంటి వాళ్ళని ఇలా కొంతమందిని తీసుకున్నారు కదా, ఆ రోజున ఆయన తీసుకున్నారు, వాళ్ళతో బూతులు మాట్లాడిచ్చారు, ఇష్టానుసారంగా కొంతమంది ఇలా నాయకుల్ని అడ్డం పెట్టుకొని నోటికొచ్చినట్టు మాట్లాడించడం, ఇవన్నీ కూడా చేశారు. కానీ ఆ రోజున ఇప్పుడు ఏమని క్వశ్చన్ చేస్తారో చెప్పండి, ఈయన చేసింది అదే పని కదా. ఎమ్మెల్యేలు ఏదైతే తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళని తీసుకుని వాళ్ళ పక్కన మాట్లాడేటట్టు చేసుకున్నారు కదా, వాళ్ళకి టీడీపీ కండువా కప్పుకునే ఉన్నారు, చేసిన పని అది చేశారు. మళ్ళా కొద్ది రోజులకు వైసీపీ కండువా కప్పుకున్నారు, అసెంబ్లీలో కూర్చున్నారు, ఏదైతే వాళ్ళ టీడీపీకి సంబంధించిన సీట్లు ఏదైతే ఉంటాయో అక్కడే కూర్చున్నారు, అపోజిషన్ వాళ్ళకి కేటాయించిన దానిలోనే. కానీ అదంతా ఎవరు నేర్పిన విద్య, ఎలా మాట్లాడతారు ఈ రోజున? జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేదానికి అవకాశం ఎలా ఉంటది? ఆయనే కదా ఇలాంటివన్నీ నేర్పింది, ఆయనే కదా స్టార్ట్ చేశాడు. సో అందుకని ఈ రోజున మాట్లాడటానికి, ఎలాంటిది ఏదైనా మాట్లాడటానికి ఆయన చేసింది ఏమైనా ఉందా? ఆయన చేసిన పనులే కదా ఇవన్నీ. మైండ్ గేమ్ ఏం కాదంటారా? మైండ్ గేమ్ ఏమండి, నారా చంద్రబాబు నాయుడు గారితో పోల్చుకుంటే ఈయన మైండ్ గేమ్ ఏంటండి? ఆయన రాజకీయ అనుభవం అంత ఉండదు, ఈయన వయసు. సో ఆయనకి బీట్ చేసే అంత ఇది చేయగలుగుతారని అనుకోవటం అయితే అది చాలా మనది కూడా అవివేకమే అవుతుంది. సో నారా చంద్రబాబు నాయుడు గారు అంటే పార్టీల్లో ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్సీలు వచ్చి మాకు వచ్చే ఒరిగిపోయేది ఏమీ లేదు, వాళ్ళ సపోర్ట్ తో పార్టీ నిలబడుతుంది అలాంటి ఆలోచన ఏమీ లేదు. వాళ్ళు ఇప్పుడు కూడా అది కూడా అయిపోతా ఉంటది. మేము
ఎమ్మెల్సీలు కూడా అయిపోతుంటది. వాళ్ళు వేరే ఏ పార్టీకైనా చేరుండొచ్చు. సో వాళ్ళు ఈ పార్టీని ఎంచుకున్నారు. సో రావడానికి రకరకాల ప్రెజర్స్ రావాలనే ఒక ఇది తెలుగుదేశంలో అయితే డెవలప్మెంట్ కి అవకాశం ఉంటది. వాళ్ళ నమ్ముకున్న వాళ్ళకున్న క్యాడర్కి ఏదైనా వాళ్ళు మనం చేసుకోగలుగుతాం అనే ఆలోచనతో వచ్చారు. అభివృద్ధి అంటేనే తెలుగుదేశమును చంద్రబాబు కేసులు నాయుడు కూటమి పెడుతున్నారని ప్రభుత్వం. ఇబ్బంది పెడుతున్నారని పార్టీ మారుతున్నారు అనుకోవచ్చా? కేసులు పెడితే మార్పిచ్చాలనుకుంటే ఇప్పుడు జైలుకి వెళ్ళిన వాళ్ళందరూ వచ్చేసే వాళ్ళేగా పిలిస్తే. వీళ్ళు కూడా పార్టీ మారకపోతే మేము కూడా జైలుకి వెళ్తామేమో, మా మీద కేసులు అంత పెడతారేమో. అవసరం ఏమీ లేదు. టీడీపీకి వాళ్ళని తీసుకొచ్చుకోవాల్సినంత అవసరం అయితే లేదు. ఓకే. సో వాళ్ళని పిలిపించుకొని ఈ పార్టీ ఏదో బలపరచుకోవాల్సిన అవసరం లేదు. మాకు ఆల్రెడీ మెజారిటీ ఉంది. సో కూటమి ప్రభుత్వం స్థిరంగా ఉంది. సో ఇక్కడ ఎలాంటి మాకు అవకాశాల కోసం మేము వాళ్ళని పిలుచుకోవాల్సిన వాళ్ళకి కావాలి. సో వాళ్ళ నమ్ముకున్న కేడర్ ఎంతో ఉంటది కాబట్టి వాళ్ళకి పని చేసుకోవాలన్నా అభివృద్ధి చూసి వాళ్ళు వచ్చామని వాళ్ళే చెప్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వమే కానివ్వండి, కూటమి ప్రభుత్వంలో అధికారంలో ఉండి మంచిగా అభివృద్ధి చెందుతుంది. దాన్ని మేము చూసి మేము ఈ పార్టీలోకి వచ్చాము. సో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రెషరే కానివ్వండి, ఆయన మాట్లాడిచ్చిన మాటలే కానివ్వండి, ఆయన చేసిన అవకతవకలే కానివ్వండి, అవన్నీ వాళ్ళు ఇప్పుడు బయట పెడుతున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు. సో దానికిను మేము ప్రెషర్ చేసి పిలిపించుకోవాల్సిన అవసరం అయితే మాకేమీ లేదు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.